శ్రీలత ఈ రోజైతే నాకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి శ్రీలత. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? ఈ రోజైతే నేను ఊకోను శ్రీలత. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసి ఇక నేనైతే ఇక నాకైతే ఉన్న సగం వెంట్రుకలు కూడా ఊసిపోయేటట్టున్నాయి శ్రీలత. అయ్యో అఖిల్, ఎందుకు అఖిల్ అట్లా మాట్లాడుతున్నావు? మా వాళ్ళు చూస్తే నాకు భయం అవుతుంది అఖిల్. నువ్వు వెళ్ళిపో అఖిల్. మా నాన్న చూస్తే నన్ను చంపేస్తాడు అఖిల్. నువ్వు వెళ్ళు. నన్ను ఇట్లా చేయకు అఖిల్. నన్ను బ్యాగర్లో పట్టుకొని అల్లరిపాలు చేయకు. అల్లరేంది శ్రీలత? చెప్తే నా మాట వినట్లేవు. నేను ఎన్నేళ్ళ నేను యూఎస్కి వెళ్ళిపోవాలి. నేను పెళ్లి చేసుకొని నిన్ను మంచిగా చూసుకుందాం అనుకుంటున్నా శ్రీలత. నువ్వు ఒప్పుకుంటావా లేదా? లేకుంటే చెప్పు, నేనైతే మీ వాళ్ళ దగ్గర మాట్లాడతా. మా వాళ్ళు అయితే ఒప్పుకోరు. మీ ఇంట్లో ఎవరు ఆడతోడు లేని నువ్వు ఒక్కదాన్ని ఏడుంటావు వాళ్ళిద్దరి మధ్య అని అంటుండు. మా వాళ్ళు అయితే అసలు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకైతే అర్థం కావట్లేదు. ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. నన్ను వదిలేసి అయితే పోకు నువ్వు, ప్లీజ్. ప్లీజ్ అంటావు శ్రీలత. నువ్వు మళ్ళీ ఒప్పుకో, నాకు సమాధానం చెప్పవు. మీ వాళ్ళని అడగని ఎట్లా శ్రీలత? నేనైతే నీ చుట్టూ తిరిగి నాకు ఉన్న బొచ్చు కూడా ఊడిపోతుంది శ్రీలత. ఏం చేయాలి ఇంకా నేను? చెప్పు. హాయ్ లలిత, ఏడో ఉన్నావు? బాగున్నావా? చాలా రోజులు అవుతుంది కనిపించక. ఏం చేస్తున్నావు నువ్వు? నా ప్రేమను ఎప్పుడు ఒప్పుకుంటావు చెప్పు. నీ కోసం వెయిట్ చేసి నా గుండె అయితే వచ్చేసింది. నా గుండె మీద నీట్గా క్రికెట్ ఆడే అంత నీట్గా అయిపోయింది నీ గురించి ఆలోచించి. ఇంకెన్నడూ ఒప్పుకుంటావు చెప్పు నువ్వు? అదేంటి లలి అట్లా అంటావు? అసలు నువ్వు ఇన్ని రోజులు నేను ప్రేమిస్తున్నావనే నీ ఎమ్మటి తిరిగి నా చెప్పులు అరిగిపోయినాయి. నాకున్న నాలుగెంటికలు కూడా ఊసిపోయినాయి. నువ్వు అట్లా మాట్లాడవు అసలు. కరెక్ట్ కాదు అసలు. చెప్పు, పెళ్ళికి అడిగిన కొడుకు అయితేంది? నాకైతే నా భార్య లేదు కదా, నిన్ను ప్రేమిస్తున్నానని ఎప్పటి నుంచో చెప్పినా కదా. మరి ఇన్ని రోజులు నువ్వు ఎందుకు చెప్పలే చెప్పు నాకు? అట్లా మాట్లాడకు లల్లి. నువ్వు అట్లా మాట్లాడితే నాకు మనసు అయితే చాలా బాధ అవుతుంది లల్లి. నువ్వు అట్లా మాట్లాడకు. నువ్వు అట్లా మాట్లాడితే నా గుండె పేలిపోతుంది నాకు అసలు. నువ్వు అట్లా ఎట్లా అంటున్నావు లల్లి? అసలు నువ్వు నాకు మనసు ఎలా వస్తుంది? నీ గురించే నేను వెయిట్ చేసే కదా నాకు ఉన్న ఇంటికలు ఊసిపోయింది. ఇప్పుడు నన్ను అట్లా అంటే ఎట్లా లల్లి? నువ్వు అట్లా అంటావని నేను అస్సలు ఇంత కూడా ఆలోచించలేదు, అసలు ఊహించుకోలేదు. అసలు ఎందుకు లల్లి నన్ను అట్లా చేస్తున్నావు? అట్లా చేయకు లల్లి. నువ్వు అట్లా మాట్లాడితే నాకు ఫీల్ అయిపోతున్నా నేనైతే. ఇన్ని రోజులు మంచిగా నాతో అన్నీ అవి ఇప్పించుకొని కదలకుండా ఫోన్లు ఇప్పించుకొని, చీరలు ఇప్పించుకొని, రైకలు ఇప్పించుకొని, పైసలు ఇప్పించుకొని, అలా లేదంటే నేను చేసుకోనంటే నేను ఎందుకు ఊకుంటా? నేను కూడా చెప్తా మీ వాళ్ళకు అని చెప్పినాకనే నన్ను పెళ్లి చేసుకుంటేనే లేదు, నీకుంటే లేకుంటే ఇవన్నీ పెట్టనీక నాకేం అవసరం లల్లి చెప్పు. సిగ్గుందా? ఈ వయసులో పెళ్లి కావాలన్నా? ఆయనకు అసలు సిగ్గుందా గింతనన్నా? అవ్వ ఎవరనంటే సిగ్గు పోతుంది. ఇప్పటికే మా వాళ్ళు ఇంట్లో ఎవరు లేరని పెళ్లి చేయనంటుంటే ఇంకా మీ నాయన ఈ వేషాలు వేస్తే ఇంకా మా వాళ్ళు వేస్తారు. సిగ్గు ఉండాలి గింతనన్నా. శవ్వ నిన్ను ప్రేమించిన దానికంటే ఊకుంది ఉత్తా ఉంది. మీ నాయన ఇటువంటి వేషాలు వేస్తాడు. మా నాయనకి ఏం పుట్టింది? రోగం గిట చేస్తుండు. నాకు పెళ్లి చేసే వయసులో ఆయనకు పెళ్లి కావాల్సి వచ్చిందంట. ఇంకా ఏమంటుందో శ్రీలతతో వచ్చింది నాకు షేర. అమ్మా నన్ను చేసుకుంటుందో చేసుకోదు. అది కాదు, ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది ఆయన. అట్లా చేయడు మా నాయన. లత ఎందుకు చేస్తాడు చెప్పు? అట్లా ఏడు ఏదో ఎప్పటిదో మరి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఏమో. నువ్వు కవరింగ్ చేయకు. ఫస్ట్ నువ్వు కవరింగ్ ఆపేసి మీ నాయన ఏదో తెలుసు అటువంటి
చేస్తారు మీకు పిల్లల్ని నేనైతే పోతున్నా ఇప్పుడు ఇంకా మీ ఇష్టం ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోరు